చిక్కుడుకాయలు ఎన్ని వచ్చినాయో చూపిస్తున్నా మీకు. ఎంత బాగున్నాయండి, ఎంత బాగున్నాయి అసలు. కూర సరిపోతుంది కొనకుండా. మన పోషకాలు ఇట్లా ఇస్తే ఇంత బాగా దిగుబడి ఇస్తాయండి, ఇంత సైజు కూడా పెరుగుతుంది. అందుకోసం నేను ఇలా కష్టాలు పడుతున్నా. ఎంత ఉందో చూడండి, ఎంత హ్యాపీ అండి. నమస్తే అండి, మెంతికూర కోసుకుందాం. ఈరోజు మెంతికూర పప్పు వేద్దామని మెంతికూర కోస్తున్నా. మీ అందరూ ఆంటీ మాకు మెంతికూర వేస్తే పడిపోతున్నాయి అంటున్నారు. మనకి కొంచెం లైటింగు నీళ్ళు ఎక్కువైనా పడిపోతుందండి, కుళ్ళిపోతాయి ఇక్కడ. అందుకని నీళ్ళు చాలా తక్కువ ఇవ్వాలి. ఇట్లా పీకేసినా పర్వాలేదు, నేను కోసేస్తున్నాను. ఇట్లా కోసేసుకుందాం, మంచిగా ఉంటుంది. కోసినాక మరలా వస్తుందా అని మీరు అడగొచ్చు. మరలా రాదండి కోసినాక. మట్టి వస్తుందామనని నేను ఇట్లా కోసేసుకుంటాను. ఇట్లా పీకైనా పీకేయచ్చు. ఇట్లా పీకేస్తే ఏమవుతుందంటే మట్టి వస్తుంది లూజుగా. ఎప్పుడు మట్టి ఎప్పుడు ఆకుకూరలకి మట్టికి లూజుగా ఉండాలి. ఇక్కడ కూడా వేసేయచ్చు. రేగ్గాయల చెట్లు వేస్తున్నాను, కంపోస్ట్ అయిపోతుంది. ఎంత హ్యాపీగా ఉంటుందో మనకి ఇట్లా ఆకుకూరలు ఇట్లా వస్తుంటే. ఎంత హ్యాపీ కదండి. ఇట్లా మనం ఈ మెంతికూర అనేది బాల్కనీలో వేసుకోవచ్చు. మనకి ఎక్కడ కొంచెం ప్లేస్ ఉన్నా చాలు, చాలా మంచిది. నేను ఇది బాగా పెంచేదాన్ని మెంతికూర. అది ఈ మధ్య పనులు ఎక్కువయ్యి కొంచెం నాకు సరిపోతుంది. ఈరోజు మెంతికూర పప్పు వేసుకుందాం మన ఇంట్లో వాటితో. అంతే, అట్లా కట్ చేస్తా. ఇదేమో కంపోస్ట్లో వేసేస్తా. ఎంత బాగుందో చూడండి. నాకు కావాలి మొత్తం కోసేస్తా. కోసి మరలా నేను ఒక్కరోజు ఎండబెట్టేస్తా. ఈ మట్టిని ఎండబెట్టి మరలా విత్తనాలు వేసుకోవచ్చు. మరలా మెంతికూర వేస్తా దీంట్లో. ఎంత బాగుందో చూడండి. మట్టి చూడండి ఎట్లా అంటే లూజ్గా ఉంది. మనం పొలాల్లో ఎట్లా అయితే మనం మెంతికూర కోసుకుంటామో మన మిద్దె తోటలో కూడా అంతే. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి. ఫస్ట్ ప్లేస్ కోసం నేను కట్ చేసుకున్నాను. ఇదంతా కట్ చేసేస్తా. మైక్రోగ్రీన్స్ లాగానే ఈ మెంతికూర వారం రోజుల్లో మంచిగా వచ్చేస్తుంది. మీరు నానబెట్టి వేసుకోవచ్చు, లేకపోతే ఎట్లయినా వేసుకోవచ్చు. మరలా వేసేస్తా మెంతికూర. ఇవాళ సాయంత్రం దాకా ఎండబెడతాను. ఎంత బాగుందో చూడండి. ఇక్కడ కట్ చేసేస్తున్నా. ఇంతవరకు కట్ చేసేస్తా. ఎంత బాగుందండి. ఎంత బాగుందండి. రేగ్గాయలు ఇక్కడ కట్ చేసేసుకుందాం. ఇదిగోండి బాగున్నాయి రేగ్గాయలు. ఇక్కడ ఇంకొక కాయ ఉంది, ఇది రేపు పండుతుంది. చూసారుగా ఎంత ఆకుకూర వచ్చిందో, ఎంత వచ్చిందో చాలు. రండి, ఇట్లా మందార పూలు భలే ఉన్నాయి. ఎంత మంచిగా ఉందో. మందార పువ్వు ఇట్లా ఉన్నప్పుడు చాలా అందంగా ఉంటుంది. భలే బాగుంది కదండి. ఇవిగోండి జువ్వ చెట్లు ఊడలు చూడండి. నిన్న కట్ చేసా, కింద దాకా వచ్చేస్తే. ఇక్కడ ఉన్నాయండి మందార పూలు. శీతాకాలము దుమ్ము బాగా వస్తుంది. గులాబీ పూలు అయితే చూడండి ఎక్కడ ఉందో.
మామిడి చెట్టు మొత్తం పూత వచ్చేస్తుంది చక్కగా. ఇప్పుడే బ్రేక్ అవుతుంది చూడండి. కాయలు ఉన్నాయి మామిడి చెట్టున మనకి పూత. ఇట్లా వచ్చేయండి. ద్రాక్ష చెట్టు ఉందా అని అడిగారు. ఇదిగోండి ద్రాక్ష అండి, కాయలు కూడా కాసింది. నేను ప్రూన్ చేశాను. ఇప్పుడు చేసి ఏం చేశానంటే ఇటు పక్క మల్లి చెట్టు పెట్టుకున్నా. ఇది మల్లి చెట్టు, ఇది ద్రాక్ష. ఈ తక్కువ ప్లేస్లోనే ప్లస్ మనకి బ్లాక్బెర్రీ చెట్టు పాకుతుంది. రండి స్టార్ ఫ్రూట్ కోసుకుందాం. ఎంత పెద్దగా ఉందో నిన్న నేను చూసి చాలా షాక్ అయ్యాను. ఇంత కాయ కాసింది ఇక్కడ. ఇదిగోండి చూసారండి, మన పోషకాలు ఇట్లా ఇస్తే ఇంత బాగా దిగుబడి ఇస్తాయండి. ఇంత సైజు కూడా పెరుగుతుంది. అందుకోసం నేను ఇలా కష్టాలు పడుతున్నా. ఎంత ఉందో చూడండి, ఎంత హ్యాపీ అండి. భలే కాసింది స్టార్ ఫ్రూటు. చిక్కుడుకాయలు కోసుకుందాం. ఎన్ని ఉన్నాయో చూడండి. ఇట్లా ఆంటీ ఇట్లా ఇట్లా ఇగోండి. ఇప్పుడు పేనుబంక ఇక్కడ ఉంది. దీనికి మనం బూడిద స్ప్రే కొట్టేస్తా, జల్లేస్తా. ఇగోండి ఇక్కడి నుంచి కోసుకుందాం. ఇగోండి ఇగోండి ఇక్కడి నుంచి కోసేస్తున్నా. భలే చిక్కుడుకాయల మట్టికి 100 రూపాయల టబ్లో భలే కాస్తున్నాయి. ఇగోండి ఇగోండి కోసుకుందాం. ఇవి మీ కెమెరాకి అడ్డం వచ్చే, నా చెయ్యి అడ్డం వస్తుంది. ఇగోండి ఎన్ని కాయలండి. మొన్న 1/2 కిలో వచ్చినాయి, వాళ్ళ 1/2 కిలో. మనం పేనుబంక రావట్లేదు, బూడిద చల్లేస్తాయి. మీకు బూడిద లేదు అంటే పాస్మేట్ చల్లుకోండి. నిమ్మ నూనె, వేప నూనె, యూకలిప్టస్ ఆయిల్ కూడా స్ప్రే చేయొచ్చు ఉంటే. ఇప్పుడు చిక్కుడుకాయలు కాసే సీజనే. మనం చిక్కుడుకాయలు మన నేల మీద ఎలా అయితే కాయలు కాస్తాయో మన కుండీలో కూడా అలాగే కాయలు కాస్తాయి. బీర చెట్లు అన్నీ అయిపోయినాయి అని కోసేసాను బీర. ఈ కొంచెం కోస్తే నిన్న వచ్చినాయి. ఇంకెళ్దాం రండి, ఇంకా ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి, కోసుకుందాం. ఇదిగోండి ఇన్ని వచ్చినాయి. ఇదిగోండి నేను పెట్టింది ఇక్కడ ఈ టబ్లో. ఇదిగోండి ఇటు చూడండి, ఇంకా ఇక్కడ ఉన్నాయండి. ఈ మర్చిపోయానంట. ఈ ఒక రకం చిక్కుడు, ఇదో కనుపు చిక్కుడు. కనుపు చిక్కుడు చక్కగా వస్తుంది. ఇత్తనానికి ఉంచుదాం. నాటు చిక్కుడు అది లేతది. బాగున్నాయి. ఇగోండి ఇదొక రకం, ఈ పెద్ద చిక్కుడు. భలే ఉందండి అసలు. మొన్న చిక్కుడుకాయ కూర వండితే నిజంగా నేను ఈ 100 రూపాయల టబ్లో పెట్టానండి. ఇగోండి ఈ టబ్బు నిలువు టబ్లో పెట్టా. ప్లస్ 12x12 గ్రో బ్యాగ్లో పెట్టాను. దాంట్లో మళ్ళీ నేను 3-4 మొక్కలు పెట్టుకుంటాను. చిక్కుడుకాయలు కాసే టయానికి బీర మొక్కలు అయిపోయినాయి.
ఇదిగోండి ఇంకటి వెళ్దాం, అక్కడ ఉన్నాయి మొత్తం అన్నీ ఇక అయిపోతున్నాయి, అన్నీ తీసేసాను. మనకు ఉన్న తక్కువ ప్లేస్ కదా. ఇదిగోండి ఇట్లా కోసుకుంటే ఏంటంటే కొంచెం స్వీట్నెస్గా ఉండి కూర చాలా బాగుంది. టమాటాలు కోసుకున్నా, మొన్న చెర్రీ టమాటాలు కోసాను, అది వీడియో తీయలేదు, పచ్చి టమాటాలే తీసాను. ఈ బీరకాయ బాగాలేదండి, అయిపోయింది. ఎంత బాగున్నాయో చూడండి. నిజంగా మనం లిక్విడ్ పోషకాలు ఇస్తాను కదా నేను. ఇదిగోండి 12x12 గ్రో బ్యాగ్లో కూడా పెట్టాను. ఇదిగోండి 12x12 గ్రో బ్యాగ్ ఇది దీంట్లో చిక్కుడు. ఇది చూడండి ఎన్ని కాయలు, అసలు ఎన్ని కాయలు చూడండి ఎన్ని ఉన్నాయో, భలే ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయి, విత్తనం మట్టికి భలే విత్తనం ఇది. నాకు ఇష్టం ఈ విత్తనం. ఎన్ని వచ్చినాయో చూడండి, మీరే ఆశ్చర్యపోతారు ఎన్ని చిక్కుడుకాయలు కోసాను నేను. ఇగోండి కొత్తిమీర, చుక్కకూర నీళ్ళు ఎక్కువై పడిపోయింది. ఇటు రండి, ఇంకో స్టార్ ఫ్రూట్లు కోసుకుందాం. ఇగోండి కోసేసుకుందామే స్టార్ ఫ్రూట్లు. ఈ దగ్గర ఉండేపాటికి కొంచెం ఇట్లా ఈ రాపిడి ఒత్తిడి వచ్చింది. నేను సాంబార్లోనో పులిహోరలోనో ఏదో ఒకటి చేసేస్తా. కుండీలో సపోటా చెట్టుని కాయలు చూడండి, దూరానికి రండి, ఇక్కడి నుంచి ఎంత బాగా కనపడుతున్నాయో. స్ట్రాబెర్రీ గోవా పండి పగిలిపోయింది, నేను చూసుకోలేదు నిన్న. ఇదిగోండి ఇట్లా వచ్చింది, దగ్గరికి రండి. వీటిల్లో విత్తనాలు ఎక్కువ ఉంటాయండి, విత్తనాలు ఇట్లా ఎక్కువ ఉంటాయి. ఇదిగోండి వేసి చూస్తా, ఇది మొలుస్తున్నాం స్ట్రాబెర్రీ గోవా. దీంట్లోనే వేస్తున్నా, చూద్దాం. చిక్కుడుకాయలు ఎన్ని వచ్చినాయో చూపిస్తున్నా మీకు. ఎంత బాగున్నాయండి, ఎంత బాగున్నాయి అసలు. కూర సరిపోతుంది కొనకుండా. ఈరోజు మెంతికూర పప్పు వేస్తాను, క్యారెట్ ఫ్రై చేశాను. ఇది రేపొద్దున వండుతాను. హ్యాపీ కదా మన మిద్దె తోటలో ఇలా కూరగాయలు పళ్ళు కోసుకుంటుంటే. స్టార్ ఫ్రూట్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి, తప్పకుండా మీ అందరికీ రిప్లై ఇస్తాను. ఓకేనా అండి, ఉంటానండి, బై అండి. స్ట్రాబెర్రీ గోవా మట్టికి బాగా పెరుగుతుంది, ఇవన్నీ పూలే, బాగుంది.